హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణలో 10 ఏళ్ల పాటు కొనసాగిన గులాబీ పాలన, అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయం. ఆ సమయంలో కేసీఆర్ బయట కనిపించిన దానికి ఇంటర్నల్గా చాలా విరుద్ధంగా వ్యవహరించారా? ఆయన ఒక నియంతలా ప్రవర్తించారా? ఆయన తనకు ఎదురుగా మాట్లాడే వారిని, తనను వ్యతిరేకించే వారిని అణిచివేశారా, తొక్కివేశారా? పక్కాగా ఒక నియంతలా ఆయన అన్ని అధికారాలను అనుభవించారా? ఎదురు మాట్లాడితే చాలు అణిచివేయాలంటూ పోలీసులకు హుకుం జారీ చేశారా? ఆందోళనలు, ఉద్యమాలు ఎగిసిపడినప్పుడు ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారా? ఇవన్నీ నిజమేననిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మొదటిసారిగా అధికారికంగా కేసీఆర్ పేరు వచ్చింది. కేసీఆర్ పేరును టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు అధికారికంగా తన రిమాండ్ డైరీలో వెల్లడించారు. అంతా కేసీఆర్ కారణంగానే చేశామని, కేసీఆర్ ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి అమలు పరిచామంటూ ఆయన తన వాగ్మూలంలో పోలీసులకు చాలా క్లియర్ కట్గా స్పష్టంగా చెప్పేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ పార్టీని, తమ పార్టీ నేతలను అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బ్లేమ్ చేస్తున్నారని, మీడియాలో కూడా తమ పార్టీని బద్నాం చేసే విధంగా కథనాలు వెలువడుతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ కోర్టు మెట్టుకెక్కింది. బీఆర్ఎస్ కోర్టు మెట్లు ఎక్కిన నేపథ్యంలోనే రాధాకిషన్ రావు తాజా వాగ్మూలం బయటపడింది, వెలుగు చూసింది. ఈ విషయం ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడని వ్యవహారంలో మారింది. ఒకవైపు తమల్ని అనవసరంగా బద్నాం చేస్తున్నారు, తమ ప్రమేయం లేదు, ఎవరో కొంతమంది పోలీసులు చేసిన దానికి తమకేం సంబంధం అంటూ సాక్షాత్తు కేసీఆర్ నుంచి కేటీఆర్ దాకా, హరీష్ రావు దాకా అందరూ ఇదే చెబుతూ వచ్చారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కోర్టు మెట్లు కూడా ఎక్కారు. కానీ సేమ్ టైంలో, ఇదే సమయంలో రాధాకిషన్ రావు వాగ్మూలం బయటికి వచ్చింది. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో రాధాకిషన్ రావు మొదటిసారిగా అధికారికంగా కేసీఆర్ పేరు చెప్పారు. పోలీసులు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తమ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అంతా కేసీఆరే చేయించారు. కేసీఆర్ కనుసన్నలలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కేసీఆర్ సన్నిహితులకు అనుకూలంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ డబ్బు రవాణా కూడా పోలీసులే చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని, టాస్క్ ఫోర్స్ పోలీసులను బెదిరించి మరి రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు లాంటి వారు అక్రమంగా బీఆర్ఎస్ డబ్బులు అభ్యర్థులకు చేరవేశారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఏం చేయాలన్నది మొత్తం కేసీఆర్ డిసైడ్ చేశారు. కేసీఆర్ చిన్న విషయానికి అసహనంగా ఉండేవారని, ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే, ఆందోళన చేస్తే ఆయన సహించేవారు కాదని, ఆయన ఆదేశాల ప్రకారం అందరినీ అణిచివేశామని, కేసీఆర్ ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించామంటూ ఆయన రాధాకిషన్ తన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులకు చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. ఇప్పుడు రాధాకిషన్ రావు డిఎస్పీ, టాస్క్ ఫోర్స్ డిఎస్పీ, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇరకాటంలో పడేసినట్లే. ఆయన అధికారికంగా కేసీఆర్ పేరు చెప్పేశారు. గత కొన్ని నెలలుగా వస్తున్న వార్తలు, ప్రచారాలు అన్ని నిజమేనని రాధాకిషన్ రావు మాటలతో స్పష్టమైంది. తమకే సంబంధం లేదంటూ బీఆర్ఎస్ నేతలు ఎంతగా చెప్పినా రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో చాలా కూలంకషంగా, చాలా స్పష్టంగా కేసీఆర్ పేరుంది. ఈ రిపోర్ట్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. అంటే కేసీఆర్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డట్టే. కేసీఆర్ను విచారించేందుకు పోలీసులకు మార్గం కూడా సుగమమైంది. తనకే సంబంధం లేదు, కొంతమంది పోలీసులు చేస్తే తనను అడుగుతారా అంటూ కేసీఆర్ ఇటీవల ఒక మీడియా ఛానల్లో మాట్లాడిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు రాధాకిషన్ రావు చెప్పిన దాన్ని బట్టి పూర్తిగా కేసీఆర్కే సంబంధం ఉంది. కేసీఆర్ కనుసన్నలలోనే అంతా జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతోంది? కేసీఆర్ను విచారిస్తారా? ఎస్, విచారించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే ఒక నిందితుడు పూర్తిగా కేసీఆర్ పేరు చెప్పేశారు. పోలీసులకు ఇప్పుడు ఈ వెసులుబాటు దొరికినట్టే.